ప్రేక్షకులందరికీ వార్తా భక్తి ఛానల్‌కి స్వాగతం. నమస్తే గురూజీ. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తున్నానా? మార్గశిర మాసం యొక్క ప్రత్యేకత ఏంటి? అంటే ఈ మాసంలో మనం లక్ష్మీదేవికి ప్రత్యేకించి పూజలు చేస్తూ ఉంటాం. అవును. అసలు ఎందుకు ఈ మాసానికి అంత ప్రత్యేకత? ఒకటేంటంటే ఇక్కడ నాకున్నటువంటి పరిజ్ఞానం వరకు నేను చెప్తున్నాను నేను. గీతలో భగవంతుడు చెప్పాడు. మాసాన మార్గశీర్షం ఉత్తమమైంది. నాకు ఇష్టమైనటువంటి మాసం అని చెప్పడం. ఆయనకి ఇష్టమైన మాసం కాబట్టి ఆయన ఉడదంలో ఉండేటువంటి లక్ష్మీదేవిని పూజించడానికి ఎక్కువ మంది ఉత్సాహం చూపిస్తుంటారు నేను అనుకోవడం. ఎందుకంటే లక్ష్మీ మాసం అనేది శ్రావణ మాసం ఎక్కువగా చెప్పబడుతోంది. అలాగే ధనలక్ష్మి అమ్మవారి యొక్క పూజలు అనేవి మీకు కార్తీక మాస అమావాస్య రోజునే ఉంటాయి. చాలామంది అది కార్తీక మాసంలో వచ్చేటువంటి లక్ష్మీదేవి పూజను ఎక్కువ చేస్తుంటారు. మార్గశిర మాసంలో కొన్ని ప్రాంతాల వారు తప్పకుండా ఒక రకమైనటువంటి గౌరీదేవిగా పూజిస్తారు. అంటే గౌరీదేవి మనకి పెళ్ళప్పుడు మీకు సారె పంపిస్తారు. మీకు అమ్మాయిలకి చాలామంది గుర్తుంటూ ఉంటుంది. పుట్టింటి వాళ్ళు సారె పంపిస్తారు. సారె అంటే ఏమిటి? భగవంతుని చేసేటువంటి ప్రతి ఒక్క వస్తువుల్ని ఒక బుట్టలో పెట్టేసి అమ్మవారిని చందనపు చెక్క, సాన్రాయి, గౌరమ్మ, తర్వాత పాత్రలు ఏమైనా పాత్రలు, అమ్మవారికి కనపడే గాజులు, చీర దాంట్లో పెట్టేసి అమ్మవారితో సాగనం తద్దిని సారే అంటారు. ఈ సారే కాస్త పోయి బూరెలకు వచ్చారు. ఇక బూరెలు, బూందీలు, లడ్డూలు 21, 41, 101 ఇవి ఎక్కడ ఉన్నారా బాబు? నాకు అర్థం కాకపోయేది. అంటే ఆడపిల్లకి ఇవ్వడం మంచిదే, కానీ లేనివి క్రియేట్ చేసి మాకు 81 రకాలు ఉన్నాయి, మాకు అరిసెలు ఎన్ని పెట్టారు, అరిసెలు 21, మా ఆచారం 21 ఉంది, 101 పెట్టారా, 201 పెట్టలేదా, బూందీ పావు కిలో ఇచ్చారు, మా ఆడపడుచు గుడి ఇవ్వాలి. ఈ ఆడపిల్ల పోయింది, ఈ ఆడపిల్ల నుంచి పక్కింటి ఆడపిల్ల కూడా వచ్చేసింది. అంటే ఇది సారే అనుకుంటున్నాను. సారే అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చిన పుట్టింటి నుంచి ఒక అమ్మవారి దేవతా విగ్రహాన్ని పంపించేది. మా ఇంట్లో అదే ఉంటుంది. సారే పంపించారంటే మా ఇంట్లో అదే గౌరమ్మని పంపించడమే. ఈ గౌరమ్మని చందనపు చెక్క, చందనపు సాన్రాయి, గౌరమ్మని పెట్టేసి ఒక 2-3 విగ్రహాలు పెట్టేసి అమ్మవారింటి నుంచి పుట్టింటి నుంచి వాళ్ళు సాగనంపడం. అంటే ఏమిటి? ఇంటర్నల్ ఇద్దరికి కూడా అనుసంధానం ఉండడానికి, అత్తింటికి పుట్టింటికి ఆడపిల్లతో అనుబంధం పెరగడానికి ఇచ్చేటువంటి ఒక కంటిన్యూటీ, బంధాన్ని పెంచుకునే తత్వం. సరే, మళ్ళీ ప్రతి నెల పిలుస్తారు, పెడతారు, అల్లుడికి ఆషాఢ పట్టి అంటారు, శ్రావణ పట్టి అంటారు, అన్ని పట్టిలు పెడతారు, అన్ని పెడతారు. అంటే ప్రతి పండగ కూడా కూతుర్ని తల్లిగారింటితో అనుసంధానం కంటిన్యూ చేయడానికి చేసేటువంటి పనులని, పూజలన్నీ. వడిబియ్యం పూజ అంత అర్థం అదే. 3 ఏళ్ళకి వడిబియ్యం పోస్తారు, 5 ఏళ్ళకి పోస్తారంటే ఒక పెద్ద పండగలా చేస్తారు దాన్ని. వడిబియ్యం పోయడం అంటే పెద్ద పండగలా చేస్తారు. ఎక్కడి నుంచి ఇది సంప్రదాయం అంటే మీకు తిరుపతిలో మీకు కింద అమ్మవారికి కూడా వడిబియ్యం పోస్తారు. పద్మావతి అమ్మవారికి కూడా మీకు వడిబియ్యం పోస్తారు. అక్కడ కూడా ఆచారం ఉంది. అంటే ఏమిటి అంటే తన పుట్టింటి నుంచి వచ్చినటువంటి ఆ యొక్క ధాన్యం అనేది పిల్లని చల్లగా కాపాడుతుంది, చల్లగా కడుపు నిండా ఉండాలి. ఈ అన్నం తింటే కడుపు ఎలా ఉంటుందో వడిబియ్యం వల్ల తన యొక్క పంట బాగుండాలి, పల్లెలు బాగా ఉండాలి, సంతాన వృద్ధి పొందాలి, కుటుంబంలో సంతోషం ఉండాలి, కడుపు నిండా హ్యాపీగా ఉండాలని, పంట పండాలని, కడుపు పంట బాగా పండడం కోసం, సత్సంతాన ప్రాప్తి కోసం చేసేటువంటి ఒక ప్రక్రియ. ఇప్పుడు చాలామంది అంటారు, వెంకటేశ్వర స్వామి పిల్లలు ఎక్కడ ఉన్నారండి? మరి మనందరం రాయని పిల్లలే కదా, మనందరం పద్మావతం పిల్లలమే కదా. ఆ విషయాన్ని గమనించుకోవాలి. అంటే వెట్టకారం కామెంట్ చేసి వాడు కింద వెంటనే ఉంటాడు, వాడికి సమాధానం ముందే చెప్పాలి మనం. సో కాబట్టి మనందరం ఆయన సంతతే. ఆ పద్మావతి అలవేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామికి సంతానం మనందరం కూడా. కాబట్టి ఎటువంటి సంతాన వృద్ధి, ఆ పిల్లలకి యోగక్షేమం ఉండడానికి వడిబియ్యం పోస్తారు. అది ఆచారంగా దాదాపుగా చాలా ప్రాంతాల్లో ఉంది. అది కొంత తెలంగాణలో ఎక్కువగా ఉంటుంది, ఆంధ్ర ప్రాంతంలో తక్కువ ఉంటుంది. మన రాయలసీమ ప్రాంతంలో కూడా మంచి వడిబియ్యం పోసుకునే ఆచారం ఉంది. సో ఇలా మనకి వడిబియ్యం పోస్తారు. అలాగే మార్గశిర మాసంలో చేసేటువంటి స్కంద షష్ఠి కానివ్వండి, షష్ఠి పూజ విశేషమైనటువంటి పూజ ఆ రోజు. అలాగే పంచమి కూడా మంచి విశేషం. ఇక్కడ కూడా పంచమి చాలా విశేషమైంది. ఇటువంటి షష్ఠి, పంచమి, అలాగే మనకి మార్గశిర మాసంలో వచ్చేటువంటి 2 ఏకాదశులు, సఫల ఏకాదశి అనుకోండి, రేపు వచ్చేటువంటి సఫల ఏకాదశి కానివ్వండి, అలాగే మోక్షద ఏకాదశి, 2 కూడా పరిపూర్ణటువంటి విష్ణుతత్వాన్ని, భగవంతుని యొక్క ఆరాధన అక్కడ కనీసం మనం ధ్యానం చేసి ఆ మోక్షద ఏకాదశి రోజున, అలాగే మనకి ఈ సఫల ఏకాదశి రోజున స్వామిని పూజించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తులకు కూడా అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి యోగం కలుగుతుంది. ఇటువంటి ఏకాదశి పండుగలలో విష్ణుమూర్తిని, విష్ణు సహస్ర పారాయణ చేసుకోవడంలో విశేషం. అందుకనే మనకి పరమాత్ముడు ఈ మాసాలలో నాకు తప్పకుండా ఇష్టమైనది మార్గశిర మాసం. అంటే నాకు ఇష్టమైనటువంటి ఒక్కటనే చేయడం అని అర్థం. అంటే నాకు అక్కడ తప్పకుండా ఒక తులసి దళంతో అర్చన చేయడం, అలాగే పద్మాలతో లక్ష్మీదేవిని పూజించడం. అందుకే కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీ పూజ బాగా చేస్తారు. అంటే ఈ యొక్క పెట్టుకొని లక్ష్మీ సహస్రనామాలు చేసి అమ్మవారి కుంకుమార్చన చేసేటువంటి విధానం కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మార్గశిర మాసం అనేది ప్రతిరోజు కూడా విష్ణునామస్మరణగా మనకి ధనుర్మాసం కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అంటే ధనుసు రాశిలోకి రవి సంచారం వల్ల ధనుర్మాసం ప్రారంభం. అంటే ఇక్కడ మనకి స్వామివారికి సుప్రభాతాలు ఉండవు, కేవలం ఆయనకి తిరుప్పావైనటువంటి కొన్నిటి మొత్తం మాత్రమే ఆయన పూజించే తత్వం ఒకటి ఉంది. ఆయన అర్చన చేస్తారు. అంటే పొద్దున్న ఆయనకి తిరుప్పావి చదివి ఆ తిరుప్పావితో ఆయన్ని
పూజించేటువంటి తత్వం ఉంటుంది. ఈ మాసం దాదాపు ఆయనకి అన్ని రకాల ఆభరణాలు పెట్టరు. కేవలం తులసిమాల, అభిషేకం, చందనం, అభిషేకం, చందనం, అలంకారం ఉండదు. ఈసారి అన్ని రోజులు ఆయనకు అర్చన మాత్రమే ఉంటుంది, కేవలం అభిషేకం మాత్రం ఎక్కువగా ఉంటుంది. అటువంటి ఈ మార్గశిర మాసంలో ఆయన చేసేటువంటి సేవ అనేది పుష్పాలంకృతులు, తులసిమాలతో పూజ చేయడం, గోవుకి మనం పాలు పోయడం, గోవు పాలతో అభిషేకం చేయడం, విష్ణుమూర్తిని చేస్తే మనకి తప్పకుండా ఆ మార్గశిర మాసం మొత్తం కూడా చేసినటువంటి పుణ్యఫలము సంవత్సరం మొత్తం కలుగుతుంది. అసలు ఈ ధనుర్మాసానికి మార్గశిర మాసానికి సంబంధం ఏంటి? అంటే ఎప్పుడైతే రవి మనకి సంక్రమణ చెందుతాడో, కొన్ని రాష్ట్రాలు సంక్రమణ చెందుతాడో, అంటే గురువు స్థానానికి వచ్చినప్పుడు ఆ రోజులలో శుభముహూర్తాలు ఉండకూడదు, శుభముహూర్తాలు ఉండవు, కేవలం భగవంతుని మాత్రమే సేవించినటువంటి వైఖానస ఆగమ శాస్త్రం. అంటే అదొక రకమైనటువంటి ఆ యొక్క వైష్ణవ తత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు పెళ్ళిళ్ళు, పేరెంటాళ్ళు, ఉపనయనాలు చేయరువాడు, కేవలం భగవంతుడి నామస్మరణ మాత్రమే చేస్తారు. అదే ఆ 15 రోజులు మాత్రమే, అది శుద్ధమంతు. పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ధనుర్మాస ప్రక్రియ చేసి తర్వాత వాళ్ళు ఉపనయన ముహూర్తాలు పెట్టుకుంటారు. ఈ 15 రోజులు కేవలం స్వామివారి కొరకు మాత్రమే, స్వామి సేవ చేయడం మాత్రమే, విష్ణు సేవ కాకుండా, కృష్ణ పరమాత్ముని సేవ కాకుండా, భగవంతుని యొక్క అనుగ్రహమైనటువంటి ప్రతి వైఖాన సాగమతున్నటువంటి వైష్ణవ దేవతందరిని కూడా పూజించి వారికి పరిశుద్ధమైనటువంటి అర్చనలు, అభిషేకాలు చేస్తూ వాళ్ళు చైతన్యాన్ని తీసుకొస్తారు. అంటే స్పెషల్గా వాళ్ళకు కొన్ని మంత్రాలు ఉంటాయి వైఖాన సాగమంలో. ఆ మంత్రాలు తిరుప్పావై విశేషంగా చెప్పబడింది. ఆ ఆండాళమ్మ వారి కళ్యాణం చేయడం. ఇప్పుడు మీకు జనవరిలో ఈ ధనుమాసంలో ఆండాళమ్మ కళ్యాణం, ఆండాళమ్మ కళ్యాణం తర్వాతనే మనం పెళ్ళిళ్ళు పెడతారు. మీరు కూడా ఉండండి, సంక్రాంతి అయిన తర్వాతనే పెళ్ళి అంటారు. కొంతమంది మన ప్రాంతాల్లో రామయ్య కళ్యాణం అంటారు, కొంతమంది అంటే రామయ్య కళ్యాణం తర్వాతనే వివాహం చేసుకుంటూ ఉంటారు. అంటే మనకి ఉగాది తర్వాత వచ్చినటువంటి రామయ్య పెళ్లి తర్వాతనే పెళ్లి ముహూర్తాలు ఉంటాయి. వైష్ణవమైనటువంటి తత్వంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ యొక్క తిరుపావి పూజిస్తూ స్వామివారిని పూజించే ప్రక్రియ ఆండాళమ్మ పెళ్ళైన తర్వాత నుంచి వాళ్ళు ముహూర్తాలు పెట్టుకుంటారు. అంటే ఉపనయన ముహూర్తాలు, వెళ్ళి వివాహ ముహూర్తాలు పెట్టుకుంటారు. దాన్ని కొంతమంది శూన్యమాసంగా పరిగణించే వాళ్ళు, కొంతమంది తర్వాత వచ్చేది శూన్యమాసమే. కాబట్టి శూన్యమాసంగా ఈ ధనుర్మాసం కూడా మనకి శూన్యమాసంగా కేవలం మోక్షాన్ని పొందడానికి, ముక్తి పొందడానికి ఆ పరమాత్మను మాత్రమే పూజించినటువంటి భావనతో ధనుర్మాసంలో పూజిస్తారు. రవి ధనుస్సు రాశిలోకి వచ్చిన తర్వాత 15 రోజులు వీళ్ళు ధనుర్మాసంగా చేసుకుంటారు. దీన్ని ఇది విశిష్టమైంది. అంటే అలా సూర్య భగవాన్ వారు రాశి మారడం వల్ల ఏవైనా రాశుల వారికి కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది? అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే రవి ఎప్పుడు మారుతున్నా సరే కొన్ని రాశుల వారికి అది జాతక పరిశీలన. ఇక్కడ మార్గశిర మాసంలో వచ్చినటువంటి ఫలితాలలో మార్గశిర మాసంలో రవి సంక్రమణ జరిగిన తర్వాత, ధనుసు సంక్రమణ అయిన తర్వాత ధనుసు రాశి వారికి, మీన రాశి వారికి శుభయోగాలు ఉంటాయి. తర్వాత మనకి ఈ కుంభరాశి, మీన రాశి, ఈ మకర రాశుల వారికి కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే రవి గురుస్థానంలోకి వచ్చినప్పుడు శని, రవి ఇద్దరికి కూడా కొద్దిగా శత్రుత్వం రవిశనులకు, కాబట్టి కొంత 2 రాశుల వారికి ఇబ్బంది కలిగే అవకాశం. అలాగే మీకు అష్టమాధిపతి చంద్రుడి యొక్క కర్కాటక రాశి వారికి కూడా కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం కొన్ని సూచిస్తాయి. అవి జ్యోతిష్య ప్రకారంలో మనం చేసేటువంటి ఆ ఫలితాలు వేరుగా ఉంటాయి. కాబట్టి సరే, మకర, కుంభ మరియు మీకు కర్కాటక రాశి వారికి, అలాగే వృశ్చిక రాశి వారికి కూడా ఆర్థిక నష్టం కానీ, విద్యాభంగం కానీ, ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. ఈ ధనుసు సంక్రమణలో ఈ 4 రాశులకు ఇబ్బంది ఉంటుంది. ప్రతిసారి ఉంటుందంటే ప్రతిసారి వీళ్ళకి ఇదే ఉంటుంది. అంతే కదా. ధనుసు రాశిలోకి 20 వచ్చినట్టే మిగతా రాశిలో 4 రాశుల వారికి ప్రమాదం ఉన్నట్టే. మకర, కుంభం శత్రుక్షేత్రం, కర్కాటకం అష్టమ స్థానం, వృశ్చికం ఏ స్థానం. ఎప్పుడు ధనుసు సంక్రమణలో ఈ 4 రాశులు జాగ్రత్తగా ఉండాలి. ఇది కంపల్సరీ, మ్యాండేటరీ. ఇది ఆయన మారాడు కదా, కంపల్సరీ ఉంటాడు కదా, కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇతర గ్రహాల యొక్క ప్రభావం కనుక బలంగా ఉంటాయి. కుజుడు బలంగా ఉన్నాడు అనుకో, కుజుడు మీకు వృశ్చికంలో ఉన్నాడు అనుకుందాం, సపోజ్ 100% బాగుంటుంది, నో డౌట్. ఎందుకంటే రవి కన్నా నా ఇంట్లో నేను గొప్పవాడిని. ఇప్పుడు నా ఇంటికి ఒక గురువుగారు వస్తారు, గురువుగారు గొప్పవాడు, నా ఇంటికి వచ్చాడు పర్లేదు. కానీ ఆ ఇంట్లో నేను ఉన్నప్పుడు నేను బలవంతుడా, గురుగారు బలవంతుడా? నేనే బలవంతుడు కదా. అంటే స్వక్షేత్రానికి బలం అంత ఉంటుంది. కాబట్టి కుజుడు కనుక అట్లా శుభస్థానంలో ఉంటే తప్పకుండా బలం ఉండే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి కుజుడు ఉండకపోవచ్చు, ఒకసారి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రక్రియ ఆ టైంలో ఇతర గ్రహాల యొక్క ప్రభావం వల్ల కూడా మనం ఈ మీద చెప్పవచ్చు. బట్ ఓవరాల్గా మకర, కుంభాలు, కర్కాటకం, వృశ్చిక రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండక తప్పదు. అందుకే వీళ్ళు తప్పకుండా పరమాత్మను పూజించాలి. తప్పకుండా పూజిస్తే నెగిటివ్ అనేది ఎక్కడ కూడా ఉండకుండా అవకాశం ఉంటుంది. పాజిటివ్గా విద్య ఉంటుంది, ఉద్యోగాలను కూడా, ఆరోగ్యం కూడా బాగుంటుంది అని చెప్పవచ్చు. అలాగే ఈ మాసంలో చేసే లక్ష్మీ పూజకి మనం శ్రావణ మాసంలో చేసే లక్ష్మీదేవి పూజకి ఏమైనా వ్యత్యాసం ఉంటుంది? తప్పకుండా ఉంటుంది. అక్కడ కేవలం లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం మాత్రమే ఆ మాసం మొత్తం కూడా లక్ష్మీ నామస్మరణే. ఇక్కడ మార్గశీర్షంలో మీకు పరమాత్ముడు అంటే శ్రీమన్నారాయణమూర్తి యొక్క అనుగ్రహాన్ని, ఆ పరమాత్మ స్వరూపంలో
తన హృదయంలో ఉన్నటువంటి మూల విరాట్ అనే లక్ష్మీదేవిని కూడా పూజిస్తాం కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి అమ్మవారిని పూజిస్తున్నాం కదా, కానీ ఆయన ఇష్టపడతాడు కాబట్టి ప్రత్యేకంగా లక్ష్మీదేవిని మనకి లక్ష్మీవారం అంటే చాలామంది లక్ష్మీవారం గురువారం అంటారు. మళ్ళీ ఇది ఎందుకు వచ్చిందో అర్థం కాదు. గురువారం లక్ష్మీవారం కాదండి, లక్ష్మీవారం అంటే శుక్రవారమే అవుతుంది. దాన్ని ఎందుకు మార్చుకుందని నాకు అర్థం కాలేదు, కానీ ఎక్కడ శాస్త్రంలో చెప్పబడలేదు లక్ష్మీవారంగా గురువారం ఎక్కడ చెప్పబడలేదు, ఏ శాస్త్రంలో కూడా లేదు. కేవలం మీకు శుక్రవారం మాత్రమే లక్ష్మీవారం. ఈ శుక్రవారం రోజున మాత్రం అమ్మవారిని 4 వారాలు పూజిస్తారు. ఎందుకంటే పరమాత్ముడు తన హృదయంలో ఉన్నటువంటి లక్ష్మీదేవిని పూజిస్తున్నాం కాబట్టి ఆయన సంతుష్టుడు అవుతాడు కనుక ఆయనకి మార్గశిర మాసం ఇష్టం కాబట్టి ఆ 4 వారాల్లో శుక్రవారం రోజు అమ్మవారిని పూజిస్తే అత్యంత ప్రీతి. అందుకే మీకు తిరుమల కింద తిరుపతిలో శ్రీ అలవేలు మంగాపురంలో అమ్మవారికి విశేషంగా పూజలు జరుగుతాయి. ఇప్పుడు శ్రావణ మాసంలో జరిగేటువంటి పూజలు ఎంత ఇష్టమో ఈ మార్గశిర మాసంలో చేసే పూజలు కూడా విశిష్టంగా ఉంటాయి. అవి శుక్రవారం రోజే జరుగుతాయి. శుక్రవారం చేసుకోవాలి, తప్పకుండా శుక్రవారం నాడే మీరు పూజలు చేసుకుంటే మంచిది, అనుకూలంగా ఉంటుంది. అది ఒకటే లక్ష్మీ అమ్మవారు శుక్రవారం అన్నటువంటి భావనతో శుక్రవారం పూజిస్తే అమ్మ అనుగ్రహం ఉంటుంది. మేము ప్రతిరోజు పూజిస్తాం. మాడ ప్రతిరోజు కుంకుమార్చన చేసుకుంటుంది కాబట్టి నిత్యము చేయవచ్చు. విశేషంగా లక్ష్మీవారాన్ని అమ్మవారికి ప్రీతి కొరకు పూజ చేస్తే సరిపోతుంది. అది ఈ పరమేశ్వరుడికి అంటే పరమాత్మకి ఇష్టమైనటువంటి శుభాన్ని కలిగించి ఆయన సంతుష్టుడై మనకు సంతోషంగా మనకు కావాల్సిన ధనధాన్యాలు ఇస్తారనే భావనతో చెప్తారు ఆ విషయం. మరి అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఈ మాసంలో కూడా మనం తయారు చేయవలసిన ప్రసాదాలు ఏమన్నా ఉంటాయి? ఒకటి, అమ్మవారికి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, అమ్మవారికి ఇష్టమైనది తీపి పదార్థాలు. గుఢాన్న ప్రియ అమ్మవారు అంటే గూఢం అంటే బెల్లం, బెల్లపు అన్నంతో చేసినటువంటి పదార్థమే మీరు అమ్మవారికి నివేదన చేయండి, తప్పకుండా మంచి అనుకూలం ఉంటుంది. ఆ విషయాన్ని గమనించుకోండి. చాలామంది వచ్చేసి ఉగ్రాన్ని పెట్టొద్దా, ఇంకోటి పులిహోర పెట్టొద్దా, దద్దోజనం పెట్టొద్దా, అన్నీ పెట్టండి. అమ్మవారు ఏది స్వీకరించదు, ఆమె ఏమీ తినదు డైరెక్ట్గా. ఆమె గ్రహణతోనే ఆమె శ్వాస తీసుకోవడంతోనే మనకి అది ప్రసాదం అయిపోతుంది. కాబట్టి మీరు ప్రసాదం గురించి మీరు ఆలోచన అక్కర్లా, ఏది పెడితే మనం ఏది తిందామని కాదు. మీరు అమ్మవారికి గుడాన్నం పెట్టి ఆ ప్రసాదం తీసుకుంటే ఎందుకు బెల్లం తినాలి టైంలో అంటే చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాన్ని, బుద్ధి వివేకాన్ని బాగా పెంచుతుంది. చర్మ సంబంధ ఆరోగ్యాన్ని, బుద్ధి చైతన్యాన్ని పెంపొందించేది బెల్లం. కాబట్టి బెల్లం తినడం వల్ల మనిషికి ఆరోగ్యవంతమైంది. కాబట్టి అమ్మవారికి ఎక్కువగా వేడి వేడి పాయసంలో నెయ్యి బాగా వేసి యాలకులు జీడిపప్పు వేసి ఆ ప్రసాదం తింటే అద్భుతంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ ప్రసాదం వేడివేడిగా తినాలి. కొద్దిగా తెల్లగైనా అది కొద్దిగా అంటే మనకి అంతగా ఇష్టం ఉండదు, కానీ వేడివేడిగా ఉన్నప్పుడు చేయి కాలుతున్నప్పుడు నోరు కాలుతున్నప్పుడు తింటే మీరు బ్రహ్మాండంగా ఉంటుంది. అది అంటే ఆ నెయ్యి వేసి అంత నెయ్యి వేసి మంచిగా బెల్లంతో పాయసం చేసి ఆవు పాలతో చేస్తే అద్భుతంగా ఉంటుంది ఆ పాయసం. మీకు పిల్లలు లొట్టలు వేసుకుని తింటారు. అదనమాట. ఓకే గురూజీ, చాలా చక్కగా చెప్పారు మార్గశిర మాసం యొక్క ప్రత్యేకతను. థ్యాంక్ యూ గురు. శ్రీమన్నారాయణ అర్పణమస్తు.